లాస్ట్ క్లాస్లో మనం లగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా చెప్పుకున్నాం థియరమ్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏం చేయాలో చూడండి. యూజింగ్ లగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 4 అని అడిగారు అనుకోండి. టేబుల్ ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్ వాల్యూస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ మెన్షన్ చేశారు. ఎక్స్ వాల్యూస్ ఏంటి? 0, 2, 3, 6. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ -4, 2, 14, 158. చూడండి 1 ఈక్వల్ సమ్సే కదా. 2 - 0 అంటే 2 అయింది, 3 - 2 అంటే 1 అయింది, 6 - 3 అంటే 3 అయింది. ఈక్వల్ ఎంత రాలేదు, ఏ ఇంటర్వెల్ డిఫరెన్స్ కూడా ఈక్వల్గా లేదు ఇక్కడ. అందుకే అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ తీసుకున్నాం. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? యూజింగ్ లగ్రాంజెస్ ఫార్ములా అన్నారు కాబట్టి లగ్రాంజెస్ ఫార్ములా తెలుసు కదా. ఏంటి లగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ఇంటూ ఎక్స్ మైనస్ x3 బై x0 మైనస్ x1 ఇంటూ x0 మైనస్ x2 ఇంటూ x0 మైనస్ x3 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ x minus x0, x minus x1, x minus x3 by x1 minus x0, x1 minus x2, x1 minus x3 into f of x1 plus x minus x0, x minus x1, x minus x2 by x3 minus x0 into x3 minus x1 into x3 minus x2 f of x3 plus and so on. అలా ఎంత టర్మ్ కూడా రాస్తాం. అయితే ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? x0, x1, x2, x3 అవి రాసుకున్నాం. x0, x1, x2, x3. f of x0 ఏమైంది? -4. f of x1 2, f of x2 14, f of x3 158. ఇప్పుడు లగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా రాసా. మనకి 3 వరకు ఉంది కాబట్టి 3 వరకు నేను నోట్ చేసుకున్నాను. లగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏ వాల్యూ ఫైండ్ చేయమన్నారు మనకి ఇక్కడ? ఎఫ్ ఆఫ్ 4 అన్నారు. అంటే ఇప్పుడు x ఈక్వల్ టు ఏం తీసుకుంటాం? 4. ఈ ఈక్వేషన్లో x ఈక్వల్ టు 4ని సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. ఎఫ్ ఆఫ్ 4 ఈక్వల్ టు x అంటే 4 మైనస్ x1 వాల్యూ 2, 4 మైనస్ 2, 4 minus x2 value 3, 4 minus x3 value 6 by x0 value 0, 0 minus 2 into 0 minus 3, 0 minus 6 into f of x0 అంటే -4 plus x minus x0, x minus x0 అంటే 4 minus 0 into 4 minus ఇక్కడ x1 కాబట్టి x1 టర్మ్ ఉండదు న్యూమరేటర్లో. 4 minus x2 value 3, 4 minus 3 into x3 value 6, 4 minus 6 by x1 minus x0 కదా, 2 minus 0, 2 minus 3, 2 minus 6 into 2. ఓకేనా? f of x1 వాల్యూ 2. అయితే ఇది ఏంటో సబ్స్టిట్యూట్ చేసాము, ఈ పార్ట్లో సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? x minus x0, x minus x0 అంటే x వాల్యూ 4, x0 వాల్యూ 0 ఇంటూ x minus x1, x వాల్యూ 4, x1 వాల్యూ 2 ఇంటూ x minus x3, 4 minus 6 by x2 minus x0, x2 value 3, 3 minus 0, 3 minus 2, 3 minus 6 into f of x2 వాల్యూ అంత ఇక్కడ మనకి 14. f of x2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం 14 అని ప్లస్ x1 లాస్ట్ టర్మ్ చూడండి. x minus x0, x అంటే ఎంత? 4, x0 0 ఇంటూ x minus x1, 4 minus 2, x minus x2, 4 minus 3 by x3 minus x0, 6 minus 0, x3 minus x1, 6 minus 2, x3 minus x2, 6 minus 3 into f of x3. f of x3 వాల్యూ ఎంత? 158. f of x3 వాల్యూ 158. ఈ వాల్యూస్ అన్నిటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేసుకుందాం. 4 minus 2 అంటే 2, 4 minus 3 1, 4 minus 6 minus 2 by 0 minus 2 అంటే 2 కదా, -2, 0 minus 3 అంటే -3, -6 into -4 plus 4 minus 0, 4, 4 minus 3 1, 4 minus 6 minus 2 by 2 minus 0 అంటే 2, 2 minus 3 అంటే -1, 2 minus 6 అంటే -4 into 2 plus 4 minus 0 అంటే 4, 4 minus 2 అంటే 2, 4 minus 6 minus 2 by 3 minus 0, 3, 3 minus 2 1, 3 minus 6 minus 3 into 14. ఇంకా ఇంకా లాస్ట్ టర్మ్ చూడండి. 4 minus 0, 4 minus 0 అంటే ఎంత? 4, 4 minus 2 అంటే 2, 4 minus 3 అంటే 1. నెక్స్ట్ 6 minus 0, 6, 6 minus 2 4, 6 minus 3 3 ఇంటూ 158. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది? 2 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇలా -2 క్యాన్సిల్ అయింది. 2 మళ్ళీ ఇందులో 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అవుతుంది కదా, 3. ఇంక న్యూమరేటర్లో ఏం మిగిలింది? -4. అలాగే ఇక్కడ మనకి ఏం క్యాన్సిల్ అవుతుంది? 2 2 క్యాన్సిల్ అయింది. అలాగే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది, 4 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది మనకి? 1 into 2 by -1 ఉంది అంటే ఏమవుతుంది? -2.
ప్లస్ అలాగే దీంట్లో కూడా మనం క్యాన్సిల్ చేసుకుంటే ఏదైనా క్యాన్సిల్ అయితే దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏం క్యాన్సిల్ అవ్వదు కదా. ఇక్కడ మనకి ఇంకా 4 ఇంటూ ఈ పక్క పార్ట్ని సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి, దీని అంతటినీ సింప్లిఫై చేస్తే దీని వాల్యూ చూసుకోండి ఒకసారి. 4 ఇంటూ 2 ఇంటూ -2/3 ఇంటూ -3 ఇంటూ 14 ఉంది. 3 ఇందులో క్యాన్సిల్ అవుతుంది కదా 14లో. దీని అంతటిని క్యాలిక్యులేటర్లో సింప్లిఫై చేసుకున్నారనుకోండి ఎంత వస్తుంది, +24.8. అలాగే ఇక్కడ కూడా 4 క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 158/9 చేసామనుకోండి 17.5. దీని అంతటినీ సింప్లిఫై చేసామనుకోండి -2.4 -4/9 అంటే -2.4. దీని అంతటినీ సింప్లిఫై చేసుకుంటే +42.3. మొత్తం దీని అంతటినీ సింప్లిఫై చేస్తే 39.3. ఇది ఎలా ఉంది, మనకి దగ్గరగా 40కి దగ్గరగా ఉంది కాబట్టి 40 అప్రాక్సిమేట్లీ అని రాసుకుంటాం. దేని వాల్యూ ఇది, f(4) వాల్యూ. ఓకేనా. f(4) వాల్యూ అంటే దేనికి మధ్యలో ఉంటుంది, 3కి 6కి మధ్యలోనే కదా. 3 వాల్యూ 14 ఉంది, 6 వాల్యూ 158 ఉంది, 40 వీటి మధ్యలోనే కదా ఉంటుంది. అంటే మనకి ఇది లాగ్రాంజ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకేనా. ఫార్ములా తెలిస్తే మనం ఏ సమ్ అన్నా చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేసుకుని జాగ్రత్తగా సింప్లిఫికేషన్ చేసుకోవడమే. ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం చూడండి. ద ఫంక్షన్ y = sin x ఈజ్ టేబులేటెడ్ బిలో యాజ్ x వాల్యూస్ 0, π/4, π/2. y = ఏమి ఇచ్చారు ఇక్కడ, sin x వాల్యూస్ ఏమి ఇచ్చారు, 0, 0.70711, 1.0. యూజింగ్ లాగ్రాంజ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఫైండ్ sin π/x. sin π/x వాల్యూ ఫైండ్ చేయాలంట. సొల్యూషన్లో మనకి బడిచ్చింది ఏంటి, ఫస్ట్ గివెన్ x0, x1, x2. x0 = 0, x1 = π/4, x2 = π/2. f of x0 = 0, f of x1 = 0.70711, f of x = 1.0. f of x ఫార్ములా ఏంటి, ఎక్కడి వరకు వేసుకోవాలి మనం, x2 వరకు తీసుకుంటే సరిపోతుంది. x - x1 × x - x2 x0 - x1 × x0 - x2 ఇంటూ f of x0 ప్లస్ x - x0 × x - x2 x1 - x0 × x1 - x2 ఇంటూ f of x1 ప్లస్ x - x0 × x - x1 x2 - x0 × x2 - x1 f of x2. అప్పుడు x = π/6 తీసుకోండి. f of π/6 = x - x1 అన్నాం. x వాల్యూ ఎంత, π/6 మైనస్ x1 వాల్యూ π/4 ఇంటూ x వాల్యూ π/6, x2 వాల్యూ π/2 x0 వాల్యూ 0, 0 - π/4 ఇంటూ 0 - π/2. f of x0 వాల్యూ ఎంత, 0. సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ పార్ట్ చూడండి. x - x0 అంటే π/6 - 0, x - x2 అంటే π/6 - π/2 π/4 - 0, π/4 - π/2. అంటే ఇక్కడ x1 వాల్యూ తీసుకుంటాం కదా, ఇంటూ f of x1 అంటే ఎంత, 0.70711. నెక్స్ట్ ప్లస్ ఈ పార్ట్ చూడండి. x - x0 అంటే π/6 - 0, x - x1 π/6 - π/4 π/2 - 0, π/2 - π/4 ఇంటూ f of x2 అంటే ఎంత, 1.0. దట్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, π/6 - π/4 అంటే π/6 - π/4 అంటే ఏమవుతుంది, మనకి ఎల్సిఎం చేస్తే 24 కదా. 24 అంటే ఏమవుతుంది, 4π - 6π 4π - 6π/24 అంటే ఏమవుతుంది, -2π/24. -2π/24 అంటే ఇంక ఇది ఈ వాల్యూ ఎలాగే ఇక్కడ 0తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టర్మ్ అంతా 0 అయిపోయింది. ఇంక మనం దీన్ని సింప్లిఫై చేసుకోని అవసరం లేదు. నెక్స్ట్ పార్ట్ చూడండి. π/6 - 0 అంటే π/6 ఇంటూ π/6 - π/2. ఎల్సిఎం ఏమవుతుంది, 6 కదా. ఎల్సిఎం 6 అయితే దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటామో చూసుకోండి ఒకసారి. π/6 - π/2 అంటే ఏమవుతుంది, ఎల్సిఎం 6 తీసుకుంటే π - 3π. π - 3π అంటే -2π/6. -2π/6 అంటే ఏమవుతుంది, దట్ ఈక్వల్ టు -π/3. అందుకని ఇక్కడ ఏం రాస్తాం, -π/3 రాసుకున్నాం. π/4 - 0 అంటే π/4. π/4 - π/2 అంటే 4 ఎల్సిఎం అవుతుంది. π - 2π/4. π - 2π/4 అంటే -π/4. ఓకేనా. ఇంటూ 0.70711 ప్లస్ ఈ పార్ట్ చూడండి. π/6 - 0 అంటే π/6. π/6 - π/4 అంటే ఏమవుతుంది, చేసాం కదా ఇప్పుడే మనం, 4π - 6π/24. 4π - 6π అంటే -2π/24. -2π/24 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది కదా 24లో 12 టైమ్స్.
మైనస్ పై బై 12 బై పై బై 2 మైనస్ 0 అంటే పై బై 2 ఇంటూ పై బై 2 మైనస్ పై బై 4 అంటే ఏమవుతుంది 4 మైనస్ 2π అంటే 2π బై 4 అంటే 2π 4 ఎల్సిఎం అవుతుంది 2π మైనస్ పై బై 4 2π మైనస్ పై అంటే ప్లస్ పై బై 4 అవుతుంది ఇంటూ పై బై 4. ఇక్కడ ఏమవుతుంది మనకి పై ఇంటూ పై అంటే పై స్క్వేర్ మైనస్ మైనస్ ఉంది కదా మరి 6 ఇంటూ 3 18 ఇంటూ ఇది ఏమవుతుంది మైనస్ పై అవుతుంది. అయితే ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతుంది పై స్క్వేర్ బై 16 అనేది ఏమైంది డినామినేటర్లో ఉంది కాబట్టి రివర్స్ అవుతుందా. రివర్స్ అయితే ఏమవుతుంది ఇది 16 బై పై స్క్వేర్. ఇక్కడ మైనస్ మైనస్లు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే పై స్క్వేర్ క్యాన్సిల్ అయింది. 18 16 ఫోర్త్ టేబుల్ ఎన్ని టైం 4th టేబుల్ 2 టేబుల్లో చూడండి ఇది 8 టైమ్స్ ఇది 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 8 బై 9 ఇంటూ 0.70711. ఇప్పుడు ఈ పార్ట్ చూడండి మైనస్ పై స్క్వేర్ బై 6 ఇంటూ 12 అంటే 72 ఈ మైనస్ ముందు రాస్తాను ఇంకా ఇంటూ పై స్క్వేర్ బై 8 రివర్స్ అయితే ఏమవుతుంది 8 బై పై స్క్వేర్ ఇంటూ 1.0 పై స్క్వేర్ క్యాన్సిల్ అయింది. అలాగే 8 ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 8 బై 9 ఇంటూ 0.70711 మైనస్ 1.0 బై 9 ఈ వీటిని సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి 8 బై 9 అంటే 0.888 అలా 889 అని వస్తుంది. అప్రాక్సిమేట్గా ఏం తీసుకున్నాం 0.888 తీసుకున్నాం 0.70711 మైనస్ అలాగే 1 బై 9 అన్నాం అనుకోండి 0.1111 అలా వస్తూ ఉంటుంది. అందుకని ఏం చేసుకుని ఇక్కడ కూడా 111 తీసుకున్నాను అప్రాక్సిమేట్గా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇప్పుడు 0.62791368 మైనస్ 0.111 ఇప్పుడు మైనస్ చేస్తే దీన్ని ఏమవుతుంది 0.51691368. దీన్ని అప్రాక్సిమేట్గా ఎలా రాసుకుందాం 0.5 రాసుకుందాం 2 digitsకి sin π బై 6 ఈక్వల్ టు 0.5 అప్రాక్సిమేట్లీ. ఓకేనా. ఇవి లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అలాగే ఎర్రర్ ఇన్ లెగ్రాంజెస్ ఫార్ములా చూడండి. ఎర్రర్ ఇన్ లెగ్రాంజెస్ ఫార్ములా అంటే మాడ్యులస్ ఆఫ్ Rn ఆఫ్ x ఈక్వల్ టు f పవర్ n ప్లస్ 1 ఆఫ్ xi బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ పై n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. ఇక్కడ పై n ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ అంటే చూడండి వేర్ పై n ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ xn. ఓకేనా. పై అంటే ఏం తీసుకోవాలి ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ xn. దీని మీద ఒక ప్రాబ్లం చూడండి. ఎస్టిమేట్ ద ఎర్రర్ ఇన్ ద వాల్యూ log 2.7 obtained from the following table x values and y equal to log x values ఇచ్చారు. x ఏంటి 2 దాని కరస్పాండింగ్ y వాల్యూ 0.69315 x 2.5 అయితే దాని కరస్పాండింగ్ y వాల్యూ ఏంటి 0.91629 x 3 అయితే దాని కరస్పాండింగ్ వాల్యూ 1.09861 ఇచ్చారు. ఇక్కడ ఎర్రర్ ఎస్టిమేట్ ద ఎర్రర్ అంటున్నారు కదా. ఎర్రర్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం ఫస్ట్ టేబుల్ వాడు ఏమి ఇచ్చారో అవి తీసుకుంటే ఎర్రర్ ఫార్ములాలో మాడ్యులస్ ఆఫ్ Rn ఆఫ్ x ఈక్వల్ టు f పవర్ n ప్లస్ 1 ఆఫ్ xi బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ పై n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ కదా. అంటే ఫస్ట్ మనకి n తెలియాలి కదా. ఇక్కడ n ఎలా తెలుస్తుంది మనకి ఎక్స్ నాట్ x1 x2 అంటున్నాం అంటే ఎక్కడి వరకు ఉన్నాయి x2 వరకు ఉన్నాయి n ఈక్వల్ టు 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు ఫంక్షన్ y ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అన్నారు. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు ఏమవుతుంది లాగ్ ఎక్స్. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే లాగ్ డెరివేటివ్ ఏంటి 1/x. అగైన్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేసామనుకోండి n అంటే 2 తీసుకున్నాం కాబట్టి n ప్లస్ 1 3 డెరివేటివ్స్ తీసుకోవాలి. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అగైన్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 1/x డెరివేటివ్ మైనస్ 1/x స్క్వేర్. అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మళ్ళీ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎలా చేంజ్ అవుతుంది ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1/x స్క్వేర్ అంటే 2/x క్యూబ్ అవుతుంది. తెలుసు కదా. ఎక్స్ పవర్ -2 రాసామనుకోండి ఎక్స్ పవర్ n ఫార్ములా యూజ్ చేసుకుంటా ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ జై ఏమైంది మనకి 2 ఎక్స్ ప్లస్లో జై తీసుకున్నాం అనుకోండి 2/xi క్యూబ్. ఇప్పుడు Rn ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది మనకి ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ జై బై 2 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఎక్కడి వరకు ఉంటుంది x2 వరకు ఉంటుంది కాబట్టి పై n ప్లస్ 1 ఏమవుతుంది పై 3 వరకు తీసుకుంటాం ఎక్స్ మైనస్ x2 ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2. ఇప్పుడు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జై తెలుసు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 బై 2 ప్లస్ 1 అంటే ఏమవుతుంది 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ జై అని రాసి ఇప్పుడు బోత్ సైడ్స్ మాడ్యులస్ తీసుకున్నాం అనుకోండి. మాడ్యులస్ ఆఫ్ Rn ఆఫ్ x ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ తెలుసు 2 అని ఎక్స్ మైనస్ x2 ఇంటూ ఎక్స్ మైనస్ x1 వాల్యూ 2.5 ఇంటూ ఎక్స్ మైనస్ x2 వాల్యూ 3 బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ జై వాల్యూ అంతా 2/xi క్యూబ్.
ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఆర్ ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే ఎలా రాయొచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ ఇంటూ మాడ్ బి అని రాసుకోవచ్చు కదా. అందుకని దాన్ని ఎలా రాస్తాం, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2.5 ఇంటూ ఎక్స్ మైనస్ 3/6 ఇంటూ ఇది మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎలా వచ్చిందో చూడండి. లేదంటే 2/z³ అన్నాం కదా. ఇప్పుడు జై అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, అక్కడ ఎక్స్ వాల్యూ ఏం చెప్పాం మనం, ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి అన్నాం ఫార్ములాలో. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో జై తీసుకున్నాం కాబట్టి ఏ వాల్యూ అంతే ఇక్కడ మనకి ఇక్కడ 2కి 3కి మధ్యలో ఉంటుంది వాల్యూ అనేది. మనకి ఇచ్చిన వాల్యూస్ చూడండి టేబుల్లో 2 నుంచి 3 వరకు ఇచ్చారు కదా. 2 లెస్ దాన్ జై లెస్ దాన్ 3. ఇప్పుడు మనకు 1/z ఉంది, అందుకని బై చేస్తే ఏమవుతుంది, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది కదా. 1/2 గ్రేటర్ దాన్ 1/z గ్రేటర్ దాన్ 1/3. ఇప్పుడు ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, 1/2 గ్రేటర్ దాన్ 1/z. దీన్ని హోల్ క్యూబ్ చేస్తే ఏమవుతుంది, 1/2 క్యూబ్ గ్రేటర్ దాన్ 1/z క్యూబ్. అంటే ఇదేమవుతుంది, 1/2 క్యూబ్ అంటే 1/8 కదా, గ్రేటర్ దాన్ 1/z క్యూబ్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 1/z క్యూబ్ లెస్ దాన్ 1/8. అంటే ఇప్పుడు మనకి లెస్ దాన్ ఎందుకు వచ్చిందో అర్థమైందా. ఈ 1/z క్యూబ్ అంటే ఏం రాయొచ్చు, 1/8 లెస్ దాన్ 1/8 కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు సింబల్ కాస్త ఎలా చేంజ్ అయింది, లెస్ దాన్ 1/8 కింద మారింది. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది కదా, ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2.5 ఎక్స్ మైనస్ 3/6 ఇంటూ 2/8. ఎర్రర్ని ఎక్కడ ఎస్టిమేట్ చేయమన్నారు, లాగ్ 2.7 అన్నారు కాబట్టి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటాం, Rn ఆఫ్ 2.7 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్లో 2.7 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 2.7 మైనస్ 2 ఇంటూ 2.7 మైనస్ 2.5 ఇంటూ 2.7 మైనస్ 3/3 ఫ్యాక్టోరియల్ అంటే ఆల్రెడీ 6 రాసేసాం. 2/8 అంటే ఏమవుతుంది, 1/4. దీని అంతటినీ సింప్లిఫై చేసుకుంటే మాడ్యులస్ ఆఫ్ Rn ఆఫ్ 2.7 ఈక్వల్ టు 0.00175. ఇక్కడ కూడా అంతే. లెగ్రాంజ్ ఎర్రర్ అంటే ఏం చేస్తాం, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. Rn ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు fn+1 ఆఫ్ జై బై లేదా ఎక్స్ బై n+1 ఫ్యాక్టోరియల్ ఇంటూ πn+1 ఆఫ్ ఎక్స్ వేర్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. ఆ కండిషన్ ఒకటి, ఆ ఫార్ములా ఒకటి గుర్తుంటే మీకు ఈ ఎర్రర్ అడిగినా కూడా ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ డివైడెడ్ డిఫరెన్స్. అసలు డివైడెడ్ డిఫరెన్స్ గురించి చెప్పాం కదా, వాటికి ఉండే ప్రాపర్టీస్ కూడా అడుగుతున్నారు. వాటికి ఉండే ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఫస్ట్ పాయింట్ చూడండి. ద డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ద ఫంక్షన్ y ఈక్వల్ టు f of x which assumes the values f of x0, f of x2 and so on f of xn corresponding to the values of f of x0, f of x1, f of xn are the arguments of x can be represented as follows. ఇప్పుడు వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా చెప్పుకున్నాం కదా మనం. ఎలా చెప్పి ఫస్ట్ f of x0, x1 వాటి డిఫరెన్స్ ఎలా ఫైండ్ చేస్తాం, f of x1 మైనస్ f of x0 బై x1 మైనస్ x0. నార్మల్ డిఫరెన్స్కి డివైడెడ్ డిఫరెన్స్కి ఇదే కదా డిఫరెన్స్. మనకి బైలో ఏమొస్తుంది, డినామినేటర్లో x1 మైనస్ x0. వాటి ఆర్గ్యుమెంట్స్ డిఫరెన్స్ కూడా తీసుకుంటాం, ఎందుకంటే ఈక్వల్ లెంత్ కాదు ఇక్కడ, అన్ఈక్వల్ లెంత్ కాబట్టి. ఇప్పుడు దేనికి దానికి స్ప్లిట్ చేసామనుకోండి, f of x1 బై x1 మైనస్ x0 మైనస్ f of x0 బై x1 మైనస్ x0. ఇక్కడ మైనస్ కామన్ తీసేసామనుకోండి, x0 మైనస్ x1 అవుతుందా, అలాగే -2 మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అదే ఇక్కడ ఫస్ట్ రాశాను, f of x0 బై x0 మైనస్ x1 ప్లస్ f of x1 బై x1 మైనస్ x0. అలాగే 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, f of x0, x1, x2 ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తాం, f of x1 మైనస్ x2 మైనస్ f of x0 మైనస్ f of x0, x1 బై x2 మైనస్ x0. ఓకేనా. ఇప్పుడు x2 మైనస్ x0 కామన్ తీసాం అనుకోండి, 1 బై x2 మైనస్ x0. ఇప్పుడు f of x1, x2 డిఫరెన్స్ ఎలా రాస్తాం, దీని నుంచి f of x1 బై x1 మైనస్ x2 ప్లస్ f of x2 బై x2 మైనస్ x1. యాక్చువల్గా అయితే f of x2 మైనస్ f of x1 బై x2 మైనస్ x1, అది మైనస్ కామన్ తీసి సేమ్ ఇందాక ఇక్కడ సాల్వ్ చేసినట్టు సాల్వ్ చేసుకుంటే ఇది కూడా ఎలా వస్తుంది. ఇప్పుడు నార్మల్గా f of x0, x1 చేసామనుకోండి, f of x0, x1 ఆల్రెడీ వాల్యూ ఇక్కడ ఉంది, దాన్ని మైనస్తో మల్టిప్లై చేయడమే. మైనస్ f of x0 బై x0 మైనస్ x1 మైనస్ f of x1 బై x1 మైనస్ x0 దట్ ఈక్వల్ టు 1 బై x2 మైనస్ x0. ఇక్కడ f of x1 టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్. f of x1 కామన్ తీస్తే ఏమవుతుంది, 1 బై x1 మైనస్ x2 మైనస్ 1 బై x1 మైనస్ x0. అలాగే 2 టర్మ్స్ మిగిలిపోయినాయి కదా, 2 టర్మ్స్ ఇక్కడ నోట్ చేసుకున్నాం నెక్స్ట్ స్టెప్లో. నెక్స్ట్ మళ్ళీ 1 బై దట్ ఈక్వల్ టు 1 బై x2 మైనస్ x0, దీన్ని సింప్లిఫై చేసుకుందాం. f of x1
ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది x1 మైనస్ x0 మైనస్ x1 ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x2 బై x1 మైనస్ x2 ఇంటూ x1 మైనస్ x0 మళ్ళీ సేమ్ వాల్యూస్ని ఈ డౌన్లో రాసుకుంటాం ఈక్వల్ టు 1 బై x2 మైనస్ x0తో మల్టిప్లై చేస్తాం అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది మైనస్ x1 ప్లస్ x1 క్యాన్సిల్ అయిపోయినాయా, ఏం మిగిలే న్యూమరేటర్లో x2 మైనస్ x0 బై డినామినేటర్లో ఏమవుతుంది ఇది మల్టిప్లై చేస్తాం కదా x2 మైనస్ x0 ఇంటూ x1 మైనస్ x2 ఇంటూ x1 మైనస్ x0 ప్లస్ అలాగే ఈ వాల్యూ కూడా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ x2 బై x2 మైనస్ x0 ఇంటూ x2 మైనస్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై x0 మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x0. ఇక్కడ ఆల్రెడీ x2 మైనస్ x0 మైనస్ x0 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతాయి ఎఫ్ ఆఫ్ x1 బై x1 మైనస్ x0 ఇంటూ x1 మైనస్ x0. ఇక్కడ చూడండి ఒకసారి ఎఫ్ ఆఫ్ x0 ఉంది కదా, ఈ ఎఫ్ ఆఫ్ x0 ఉంది, ఇక్కడ ఎక్కడైనా ఒక మైనస్ కామన్ తీసామనుకోండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా, ఓకేనా. ఇప్పుడు మనకు అక్కడ క్యాన్సిల్ చేసిన తర్వాత మిగిలింది ఏంటి ఎఫ్ ఆఫ్ x1 బై x1 మైనస్ x0 ఇంటూ x1 మైనస్ x2 ప్లస్ ఎఫ్ ఆఫ్ x2 బై x2 మైనస్ x0 ఇంటూ x2 మైనస్ x1 మైనస్ కామన్ తీసామని చెప్పాను కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ x0 బై x0 minus x1 into x0 minus x2 by proceeding in the same way we get ఏమవుతుంది మనకి ఇలా స్టెప్స్ చేసినప్పటికీ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x0 ఉందనుకోండి ఏమొచ్చింది x0 మైనస్ x1 x0 మైనస్ x2 వచ్చింది 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నప్పుడు అంటే x2 వరకు తీసుకుంటే x2 వరకు వస్తుంది. నెక్స్ట్ ఇదే ఆర్డర్లో రాస్తే ఎఫ్ ఆఫ్ x1 బై x1 మైనస్ x0 ఇంటూ x1 మైనస్ x2 ప్లస్ ఎఫ్ ఆఫ్ x2 బై x2 మైనస్ x0 ఇంటూ x2 మైనస్ x1. అలాగే మనం n వరకు తీసుకున్నాం అనుకోండి x0 x1 అండ్ సో ఆన్ xn. ఎఫ్ ఆఫ్ x0 వాల్యూ ఏమవుతుంది x0 ఎఫ్ ఆఫ్ x0 బై x0 మైనస్ x1 ఇంటూ x0 మైనస్ x2 ఇంటూ అండ్ సో ఆన్ x0 మైనస్ xn ప్లస్ నెక్స్ట్ స్టెప్ ఎఫ్ ఆఫ్ x1 బై x1 మైనస్ x0 x1 మైనస్ x2 అండ్ సో ఆన్ x1 మైనస్ xn అవుతుంది. ప్లస్ అండ్ సో ఆన్ ఎంత టర్మ్ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ xn బై xn మైనస్ x0 అండ్ సో ఆన్ xn మైనస్ xn మైనస్ 1 అవుతుంది, ఓకేనా. ఇలా మనకి డివైడెడ్ డిఫరెన్సెస్ వాటి ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ ప్రాపర్టీ అయింది. సెకండ్ ప్రాపర్టీ ఇది దీనికి సిమెట్రిక్ ప్రాపర్టీ అనేది వస్తుంది. సిమెట్రిక్ ప్రాపర్టీ ఎలా వస్తుందో చూడండి. ద డివైడెడ్ డిఫరెన్స్ ఆర్ సిమెట్రిక్ టు ద రెస్పెక్ట్ టు ద ఆర్గ్యుమెంట్స్. ప్రూఫ్ చూసుకోండి. వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ x0 x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై x1 మైనస్ x0 అన్న. దీన్ని ఎలా రాయొచ్చు ఎఫ్ ఆఫ్ x1 బై x1 మైనస్ x0 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై x1 మైనస్ x0 అని రాస్తామా. దీన్ని సింప్లిఫై చేసుకున్నాం ఆల్రెడీ. మనకి ఎఫ్ ఆఫ్ x0 బై x0 మైనస్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ x1 బై x1 మైనస్ x0 అని. ఇక్కడ మైనస్ కామన్ తీసామనుకోండి ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ మనకి x0 మైనస్ x1 వస్తుంది కదా. x0 మైనస్ x1 వచ్చిందంటే ఏమవుతుంది రివర్స్లో ఉన్నట్టేనా ఇప్పుడు మనకి ఇది. అంటే చూడండి ఎఫ్ ఆఫ్ x0 బై x0 మైనస్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 బై x0 మైనస్ x1. ఇప్పుడు ఏమైంది ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 ఉంటే ఎఫ్ ఆఫ్ x0 x1 అని రాస్తాం. ఇప్పుడు అలా కాకుండా ఎఫ్ ఆఫ్ x0 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 అంటే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ x1 x0. అంటే ఏమైంది మనకి ఏ కామా బి అని తీసుకుని బి కామా ఏ అని ప్రూవ్ చేస్తే సిమెట్రిక్ కదా. అలా ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ x0 x1 తీసుకుంటే ఇక్కడ ఏమైంది ఎఫ్ ఆఫ్ x1 x0. ఆల్సో ఎఫ్ ఆఫ్ x0 x1 x2 తీసుకున్నాం అనుకోండి. వీటిని ఎలా రాయొచ్చు ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం కదా, అది నోట్ చేసుకున్నాం ఫస్ట్ దాంట్లో ప్రూవ్ చేసింది. దీన్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ x2 x1 x0 విచ్ ఈజ్ సిమెట్రిక్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ x ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ x0 x1 అండ్ సో x2. ఇలా మనకి సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసాం అనుకోండి. అప్పుడు ఎంత స్టెప్ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ x0 x1 అండ్ సో ఆన్ xn ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x0 బై దీన్ని ఎలా రాయొచ్చు x0 మైనస్ x1 ఇంటూ అండ్ సో ఆన్ x0 మైనస్ xn ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ xn బై xn మైనస్ x0 అండ్ సో ఆన్ xn మైనస్ xn మైనస్ 1. దీన్ని కూడా ఇప్పుడు ఎలా చేంజ్ చేయొచ్చు ఎఫ్ ఆఫ్ xn xn మైనస్ 1 అండ్ సో ఆన్ x0 విచ్ ఈజ్ ది సిమెట్రిక్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ x0 x1 అండ్ సో ఆన్ xn. ఓకేనా. మన ఏ కండిషన్ ఒక 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా 3 తీసుకున్నా n ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా n+1 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా కూడా ఏమవుతుంది మనకి అక్కడ డివైడెడ్ డిఫరెన్సెస్ సిమెట్రిక్ అవుతుంది. ఓకేనా. సెకండ్ పాయింట్ వచ్చి సిమెట్రిక్ ప్రూవ్ చేసాం.
Hence divided difference symmetric to the respect to the arguments. Next third point, by nth divided difference of a polynomial of degree n or constant. Nth divided difference of polynomial of degree n ఏమవుతుంది, n కానీ డిగ్రీ n అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. ద nth divided difference can be expressed as a quotient of two determinants of order n plus 1. The nth divided difference can be expressed as ఎలా ఎక్స్ప్రెస్ చేయగలమంట, కోషెంట్ ఆఫ్ టూ డిటర్మినెంట్స్ ఆఫ్ ఆర్డర్ n plus 1. అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చి ద nth divided difference can be product of multiple integrals. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి, ద nth divided difference can be దాన్ని ఎలా రాయొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ కింద రాయొచ్చు. ఓకేనా, ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ డివైడెడ్ డిఫరెన్స్. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ డివైడెడ్ డిఫరెన్స్ అండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే గుర్తుంది కదా, డెల్టాతో డినోట్ చేసుకుంటాం. డివైడెడ్ డెల్టా అంటే ఇది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ చెప్పమంటున్నారు. లెట్ y ఈక్వల్ టు f of x with a given function. Suppose the arguments x0, x1 and so on xn are equally spaced such that x1 minus x0 equal to x2 minus x1 and equal to and so on xn minus xn minus 1 equal to h అని తీసుకున్నాం. ఓకేనా, ఏమంటున్నాం ఇక్కడ, వీటి డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటే ఏంటి, మనకి డెల్టాలోనే కదా వస్తుంది. అలా అది ఏమనుకున్నా, ఇంటర్వల్ డిఫరెన్సెస్ని అన్నీ కూడా హెచ్కి ఈక్వల్ అవుతున్నాయి అని తీసుకున్నాం. ఇప్పుడు x1 మైనస్ x0 ఈక్వల్ టు హెచ్ తీసుకున్నాం అనుకోండి, x0 అటువైపు పంపిస్తే ఏమవుతుంది, ప్లస్ x0 అవుతుంది కదా. దాని నుంచి x1 వాల్యూ ఏమవుతుంది, x0 ప్లస్ హెచ్. అలాగే x2 మైనస్ x1 ఈక్వల్ టు హెచ్ తీసుకుంటే x2 ఈక్వల్ టు ఏమవుతుంది, x1 ప్లస్ హెచ్. బట్ x1 వాల్యూ ఎంత, x0 ప్లస్ హెచ్. x1 ప్లస్ x0 ప్లస్ హెచ్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో ప్లస్ హెచ్ ఉంది కాబట్టి హెచ్ ప్లస్ హెచ్ ఏమవుతుంది, x0 ప్లస్ 2h. x2 తీసుకుంటే x0 ప్లస్ 2h వచ్చింది. అలాగే x3 తీసుకుంటే ఏమవుతుంది, x0 ప్లస్ 3h అండ్ సో ఆన్. xn ఈక్వల్ టు ఏమవుతుంది, x0 ప్లస్ nh. నౌ f ఆఫ్ x0 కామా x1 తీసుకున్నాం అనుకోండి, డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా రాయండి. f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x0 బై x1 మైనస్ x0. అంతే కదా, ఇప్పుడు డివైడెడ్ డిఫరెన్స్లోనే కదా ఇలా టూ వాల్యూస్ తీసుకుంటాం మనం. f ఆఫ్ x1 అంటే ఏం రాయొచ్చు, x0 ప్లస్ హెచ్ మైనస్ f ఆఫ్ x0 బై x1 మైనస్ x0. ఇక్కడ x1 మైనస్ x0 అంటే ఏం తీసుకున్నాం, h. f ఆఫ్ x0 ప్లస్ హెచ్ మైనస్ f ఆఫ్ x0 అంటే డెల్టా f ఆఫ్ x0 ఫార్ములా. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా డెల్టా f ఆఫ్ x0 అంటే ఏంటి, f ఆఫ్ x0 ప్లస్ హెచ్ మైనస్ f ఆఫ్ x0. అంటే దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, న్యూమరేటర్ ప్లేస్లో డెల్టా f ఆఫ్ x0 బై హెచ్. అలాగే ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నప్పుడు ఇది వచ్చింది. 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నారనుకోండి, f ఆఫ్ x0, x1, x2 ఈక్వల్ టు f ఆఫ్ x1 కామా x2 మైనస్ f ఆఫ్ x0 కామా x1 బై x2 మైనస్ x0. ఇప్పుడు 1 బై x2 మైనస్ x0 కామన్ తీసామనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు, f ఆఫ్ x2 మైనస్ f ఆఫ్ x1 బై x2 మైనస్ x1 మైనస్ దీన్ని ఎలా రాస్తాం, f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x0 బై x1 మైనస్ x0. ఇక్కడ x2 మైనస్ x1 అన్నాం అనుకోండి, ఇక్కడ చూడండి x2 మైనస్ x1 రాస్తే ఏం రాయొచ్చు, హెచ్ అని రాసుకోవచ్చా. అలాగే x1 మైనస్ x0 అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, హెచ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ చూసుకోండి, 1 బై x2 మైనస్ x0 అంటే 2h. ఇక్కడ f ఆఫ్ x2 అంటే ఏం రాయొచ్చు, f ఆఫ్ x0 ప్లస్ 2h మైనస్ f ఆఫ్ x1 అంటే x0 ప్లస్ h బై x2 మైనస్ x1 అంటే h అవుతుంది మైనస్ f ఆఫ్ x1 అంటే ఏం రాస్తాం, f ఆఫ్ x0 ప్లస్ h మైనస్ f ఆఫ్ x0 బై x1 మైనస్ x0 అంటే h. ఓకేనా, అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఈ 1/2hని మల్టిప్లై చేసామనుకోండి, లేదా హెచ్ కామన్ తీసామనుకోండి, డినామినేటర్లో హెచ్ కామన్ తీస్తే ఏమవుతుంది, 2h ఇంటూ హెచ్ అంటే 2h² అవుతుంది. 1/2h² ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ 2h మైనస్ f ఆఫ్ x0 మైనస్ f ఆఫ్ x0 ఏమవుతుంది, మైనస్ 2f ఆఫ్ x0 ప్లస్ h అవుతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ f ఆఫ్ x0 1/2h² ఇంటూ ఇప్పుడు దీని అంతటినీ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, f ఆఫ్ x0 ప్లస్ 2h మైనస్ 2 ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h ప్లస్ f ఆఫ్ x0. దీని అంతటి ప్లేస్లో ఏం రాయొచ్చు, డెల్టా స్క్వేర్ f ఆఫ్ x0 అని రాసుకోవచ్చు. f ఆఫ్ x0 ప్లస్ 2h మైనస్ 2 ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h ప్లస్ f ఆఫ్ x0 అంటే ఏంటి, డెల్టా స్క్వేర్ f ఆఫ్ x0 ఇంటూ 1/2h². దీన్ని ఎలా రాయొచ్చు, డెల్టా స్క్వేర్ f ఆఫ్ x0 బై 2ని 2 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు కదా. అలా రాయడం వల్ల చేంజ్ ఏమవ్వదు కదా, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఏమైంది h². అలాగే 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సిమిలర్లీ f ఆఫ్ x0, x1, x2, x3 ఈక్వల్ టు
2 తీసుకుంటే 2 వచ్చింది, అంటే ఇక్కడ 3 తీసుకున్నాం కాబట్టి ఏమవుతుంది డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై 2 తీసుకున్నప్పుడు 2 ఫ్యాక్టోరియల్, అంటే ఇక్కడ ఏమవుతుంది 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ క్యూబ్. ఓకేనా, ఇలా 3 ఆర్గ్యుమెంట్స్. అలాగే 4 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ 4 తీసుకున్నాం, 5 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే ఏమవుతుంది x4 వరకు వస్తుంది. x4 వరకు వస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై 4 ఫ్యాక్టోరియల్ హెచ్ పవర్ 4. అంటే x2 వరకు తీసుకుంటే అన్నిటిలోని 2లు వస్తాయి పవర్లో. అలాగే x3 వరకు తీసుకుంటే ఏమవుతాయి డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ క్యూబ్. అలా ఈ స్టెప్ని మనం n స్టెప్స్ ప్రాసెస్ చేసామనుకోండి. ప్రొసీడింగ్ ఇన్ ద సేమ్ వే వీ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ x1 అండ్ సో ఆన్ xn ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 3 ఉంటే 3 వచ్చింది కదా, ఇక్కడ n ఉంది కాబట్టి ఏమవుతుంది డెల్టా పవర్ n ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై, ఇక్కడ 3 ఉంటే 3 వచ్చింది, n ఉంటే ఇక్కడ ఏమొస్తుంది n ఫ్యాక్టోరియల్. ఇలా ఇక్కడ కూడా అంతే, హెచ్ క్యూబ్ అయింది, ఇక్కడ ఏమవుతుంది మనకి హెచ్ పవర్ n అవుతుంది. ఏంటి ఇప్పుడు మనకి డివైడెడ్ డిఫరెన్స్ తీసుకుని ఏం ప్రూవ్ చేసాం మనం, నార్మల్ డిఫరెన్స్ వచ్చింది. డెల్టా అంటే ఏంటి ఫార్వర్డ్ డిఫరెన్సే కదా, అదే బ్యాక్వర్డ్ అంటే ఏం రాస్తాం నాబ్లా. ఓకేనా, ఇది మనకి రిలేషన్ బిట్వీన్ డివైడెడ్ డిఫరెన్స్ అండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. అలాగే మనకి నెక్స్ట్ క్లాస్లో రిలేషన్ బిట్వీన్ డివైడెడ్ డిఫరెన్స్ అండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్లో ఫార్ములాస్ కూడా ఒకసారి చూసుకోండి. డివైడెడ్ డిఫరెన్స్లో ఫార్ములా ఫస్ట్ అంతా దేని నుంచి చెప్పాం, ఈక్వల్లీ స్పేసెడ్ తీసుకుని x1 మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు హెచ్ అనుకుంటే అక్కడ x1 ఈక్వల్ టు ఏమైంది x నాట్ ప్లస్ హెచ్. అలా దాన్ని బేస్ చేసుకుని సమంతా ఈ ప్రూఫ్ని మనం కంప్లీట్ చేయగలం. అలాగే నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ డివైడెడ్ డిఫరెన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ చెప్పినప్పుడు ఒకసారి మీరు బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాస్ చూసుకోండి, అప్పుడు క్లియర్గా ఉంటుంది.